ద్వైతము అంటే రెండు, దేవుడు వేరే ఉన్నాడు, జీవుడు వేరే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆ దేవుడు మనం తెలుసు అనేది ద్వైతం. అంటే ఎక్కడ ఉన్నాడు, జీవుడు గురువు అవసరం. ఏంది, దేవుడు వేరే ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, గురువు కూడా అవసరమే. దేవుడు వేరు, జీవుడు వేరు అనేది విశిష్టాద్వైతం. ఒక్కడే దేవుడు, ఉన్నది ఒక్కడే ఈ సృష్టి. అదే నీ భయం. తత్వమసి బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. 4 వేదాలు 4 మహావాక్యాలు చెప్పినాయి. ఈ 4 వాక్యాలు ఏమని చెప్పినాయి? మహావాక్యాలు, నీవే బ్రహ్మస్వరూపివి. అద్వైత సిద్ధాంతం ఆ విధంగా. ఇప్పుడు ద్వైతం అనగా, దేవుడు పరలోక బంధునా తండ్రి, నీ నామం పరిశుద్ధముడు గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక. నువ్వెక్కడో పరలోకంలో ఉన్నాడు దేవుడు, ఆయన తెలుసుకోవాలి. నీవు దైవ స్వరూపాన్ని పోయి, దైవ స్వరూపం ఎక్కడో ఎతికితే నీకు దొరికిద్దా? దొరుకుతుందమ్మా? దొరకదు కదా. అసలు నువ్వెవరు ముందు ముందు వస్తుంది ఏంటి? విశిష్టం. గురువు గారు ద్వారాగా జీవుడిని తెలుసుకొని, ఆ జీవుడు ఈ జీవుడు కూడా దేవుడు వేరే ఉన్నాడని ఎత్తుక్కొని, జీవుడు దేవుడు వేరు, గురువు వేరు. 3 పాయింట్ల మీద విశిష్టాద్వైతం ఉండదు. ఏంది, 3ని తీసేసి, ఈ 2 తీసేసి, ఏంది దేవుడు దాన్ని తీసేసి అద్వైతం జరిగింది. అద్వైతం చెప్పింది. అద్వైతాన్ని సిద్ధాంతపరిచి ఆ మహానుభావుడు సాంప్రదాయం, ఆ అద్వైతం కూడా దాటిన ఆత్మాతీత స్థితి. ఇది ఆ విషయాన్ని ఇంకా మీకు ముందు తెలియబడింది వివరంగా. ఇప్పుడు మన పూర్ణానంద గురువు గారు, మా గురువు గారు, ఈ యొక్క ఆ రోజు ఏం ఆలోచన చేశారో కానీ మహానుభావులు ఈ రోజు ఇంతమందిని కూర్చోబెట్టారు. ఆయన సంకల్పం ఇది ఎవరిది కాదు. ఆయన ఉద్దేశం ఎంత ఇవాళ ఇంత మంచున్నాం, ఆ రోజే అలాంటి సంకల్పం చేశారు అంటే ఇది ఈ రోజు కార్యరూపం దాల్చి అంటే ఆయన ఎంత పవిత్రమైన ఆలోచనతో గురువు యొక్క గురువు చెప్పిన యొక్క పరిపూర్ణమైన
అలాంటి ఆలోచన చేయబట్టి ఇలా అక్కడక్కడక్కడ వేయడానికి ఉపయోగపడుతుంది. చాలా అనుకుంటా ఒకసారి నమస్కరిస్తూ మనందరం గురువు గారు మాట్లాడవలసిందిగా